హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు నేను దోసపిండితో పునుకులు చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది చెప్తానండి. అందరిళ్ళల్లో ఉండేది దోసపిండి, ఇడ్లీ పిండి మిగిలిపోతే ఉంటాయి కదండి, దాన్ని పునుకులు ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఇది దోసపిండి, దోశ బ్యాటర్ అండి. ఇది కొద్దిగా 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పునుకులు వేసుకున్నామండి. క్రిస్పీగా బాగుంటాయి పునుకులు. ఆయిల్ కూడా ఎక్కువ లాగవు. నేను పల్లీల చట్నీ చేసి పెట్టుకున్నానండి. అదేం వీడియోలో చూపించడం లేదు. అల్లం చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఫ్రై అవ్వాలని కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పాలి కొంచెం గరిటెతోటి. ఇవి వేగినేమో చూద్దామండి. కొంచెం ఫ్రై అవుతే గోల్డెన్ బ్రౌన్ రెడ్ కలర్ వస్తే బాగుంటుంది. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేయచ్చండి. తీసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూసారండి, పునుకులు రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా బాగుంటాయండి. ఇది పల్లీల చట్నీ, ఇది అల్లం చట్నీ అండి. వీటితో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. అంతే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.